ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు. ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్. సో అందువల్ల కైండ్లీ లీజన్ ఒక 2 నిమిషాలే ఇవ్వండి. ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్, రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. మీరు మా దిక్కే చూడరు, మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. మీరు క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి శ్రీనివాస్ యాదవ్ గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి శ్రీనివాస్ యాదవ్ గారు. మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా. సార్ ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపరా? Question hour is over. All the remaining questions are deemed to have been answered. వాయిదా ప్రతిపాదన. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల, ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాలపై సభలో వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది. శ్రీ పాల్వాయి శంకర్ గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు వర్షాల వల్ల రంగుమారుతున్న పంటలను కొనుగోలు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ కొరకు అలాగే వారి ఇతర సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను వారు విత్డ్రా చేసుకోవాలి, లేదంటే మీరు రికార్డు నుంచి తొలగించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సభానాయకుడిగా వారు మాట్లాడినటువంటి అంశంలో విపక్షాలకు సంబంధించినట్టు ఎవరిపైన వ్యక్తిగతంగా వారి పేరు తీసుకొని మాట్లాడిన సందర్భం లేదు, మీరు అందరు కూడా చూశారు. మూసీ నది ప్రక్షాళనలో ఆ పార్టీ శాసనసభ్యుల సహకారం అందించే విధంగా మాట్లాడుతున్న అంశాన్ని చెప్పి సహకరించవలసిందిగా చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం తప్ప వారు వారిపైన వేసుకొని, అంటే వారు మూసీ నదికి వ్యతిరేకమనే చెప్పవలసింది పోయి వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని, అంటే ఇప్పుడే చూసిన ఈ సభలో ఏదైతే అంటే వారు హరీష్ రావు గారు పదే పదే మాట్లాడే మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు. హరీష్ రావు అనేటువంటి అంటే ఈ పేరు ఎందుకు తీస్తున్న పదే అంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కండ్ల మంట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఎందుకు ఈ విషయం కక్కడం అనేది మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన మూసీ నదికి వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలి తప్ప ఈ విధంగా వారు మాట్లాడడం మానుకోవాలి, వారు విత్డ్రా చేసుకోవాలి, లేదంటే మీరు ఈ వాక్యాలను వెంటనే రికార్డు నుంచి తొలగించవలసింది సందర్భం కోరుతూ వారు మాట్లాడిన మాటలు హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి వాక్యాలు కూడా వారు తప్పుపట్టే విధంగా చూడడానికి మీకు తప్పుపడుతున్నాం అధ్యక్ష. సస్పెన్షన్ ఆఫ్ రూల్స్
for bills. The